ఆమెను రహస్యంగా విడనాడాలి అని తీర్మానం చేసుకున్నాడు. ఈ విధంగా జరిగిన విషయాన్ని బట్టి తను ఆలోచన చేస్తూ ఉండగా తనకు దేవుని యొక్క దర్శనము దూత ద్వారా తన ప్రత్యక్షతను తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన ఆలోచించుకొంచూ ఉన్నాడు, ఎలాగా మరియమ్మను నేను విడిచిపెట్టాలి, ఆమె అవమానము పొందకూడదు, అలాగని గర్భవతిని నేను అంగీకరించలేను అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ఉన్నాడు. మన హృదయ అంతరంగాలు ఆలోచనలు ఆయన ఎరిగినవాడు మన దేవుడు. కాబట్టి యోసేపు